హాయ్ మా అందరికీ ఈరోజు వీడియోలో మిక్స్డ్ ఫ్రాక్షన్ అడిషన్ గురించి నేర్చుకుందాం. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఎలా అడిషన్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో క్వశ్చన్ వచ్చింది 1/3 ప్లస్ 3 2/3. సో దీస్ టూ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్, అంటే ఈ రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఫస్ట్ ఈ టూ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేయాలంటే దీస్ టూ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత అడిషన్ చేస్తే మనకి ఈజీగా అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఎలా కన్వర్ట్ చేయాలో ఆల్రెడీ నేను చెప్పానన్నా. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఏమంటామంటే దిస్ ఈజ్ ద హోల్, దిస్ ఈజ్ ద న్యూమరేటర్ అండ్ దిస్ ఈజ్ ద డినామినేటర్. సో ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం. హోల్ ఇంటూ దట్ ఈస్ 1 ఇంటూ డినామినేటర్, 1 ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ హోల్ డివైడెడ్ బై డినామినేటర్. అర్థమైందనా? దిస్ ఈజ్ ద హోల్, దిస్ ఈజ్ ద న్యూమరేటర్, దిస్ ఈజ్ ద డినామినేటర్. సో 1 ఇంటూ 3, 1 ఇంటూ 3 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 3, దట్ ఈస్ whole into denominator plus numerator whole divided by denominator. సో అర్థమైందా? సో ఇదే మాదిరి దీన్ని ఎలా రాయాలో చెప్పండి ఒకసారి, మనసులో కూడా అనుకోండి. ఎలా అనుకోవాలి? హోల్ మీన్స్ దిస్ ఇస్ ద హోల్, న్యూమరేటర్ డినామినేటర్, హోల్ ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ హోల్ డివైడెడ్ బై డినామినేటర్ is equal to multiplication. 1 into 3, 1 3s are 3 plus 1 by 3 plus 3 into 3, 3 3s are 9 plus 2 by 3. సో అర్థమైనా? అలా చేయాలి. నెక్స్ట్ అడిషన్ చేద్దాం. is equal to 3 plus 1 4/3 plus 9 plus 2 how much? 11/3. సో దీన్ని అడిషన్ చేయొచ్చు. సో అడిషన్ చూడండి ఎలా ఉంది. సో దిస్ ఇస్ ద న్యూమరేటర్ వాల్యూ, దిస్ ఇస్ ద డినామినేటర్ వాల్యూ, దిస్ ఇస్ ద న్యూమరేటర్ వాల్యూ అండ్ దిస్ ఇస్ ద డినామినేటర్ వాల్యూ. హియర్ డినామినేటర్ వాల్యూస్ ఆర్ సేమ్. అంటే ఇక్కడ ఏంటంటే డినామినేటర్ వాల్యూస్ అనేటివి సేమ్గా ఉన్నాయి. అప్పుడు డినామినేటర్ వాల్యూస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? ఒకే డినామినేటర్ వాల్యూ నోట్ చేసుకోవాలి. అదేంటి? 3. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను? న్యూమరేటర్ వాల్యూస్ని హ్యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని అడిషన్ చేస్తే సరిపోతుంది అని చెప్పాను. అంతేనా నేను చెప్పింది? సో 4 ప్లస్ 11 అయిందనా? సో 4 ప్లస్ 11. సో డినామినేటర్ వాల్యూస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ వాల్యూస్ను ఆ వాల్యూస్ అలాగే నోట్ చేసుకుని ప్లస్ సింబల్ యూస్ చేస్తే సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 11 హౌ మచ్? 4 ప్లస్ 11 ఈజ్ 15 డివైడెడ్ బై 3. 15 డివైడెడ్ బై 3. చూసారా? ఇక్కడ చూడనా, క్యాన్సిలేషన్ చేద్దాం. 3 టైపు క్యాన్సిలేషన్ చేద్దాం. 3 1 is 3, 3 5s are 15 ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఆర్ 5/1. 5/1 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే 5గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. చూడండి ఎంత ఈజీగా ఉందో, చూడండి చాలా ఈజీగా ఉందమ్మా. అర్థమవుతుంది? ఏం కష్టపడాల్సిన పని ఏం లేదు, చాలా ఈజీగా ఉందమ్మా. సో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పాను. ఇక్కడ మళ్ళీ చెప్పాను. సో ఆ వీడియో ఎవరినో చూడకుండా ఆ వీడియో చూడకుండా, ఆ వీడియో చూడకపోయినా ఈ వీడియోలో జాగ్రత్తగా వినండి. ఆ వీడియో చూడండి కంపల్సరీ ఏం లేదు, ఈ వీడియోలో చూసినా కూడా జాగ్రత్తగా విన్నాను అన్న చాలు. సో దిస్ ఇస్ ద సింపుల్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో సింపుల్ అడిషన్ ప్రాబ్లం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేది నేర్చుకుందాం. ఇంకో ప్రాబ్లం అది నేర్చుకుందాం. ఇప్పుడు ఆ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి. 4 2/3 ప్లస్ 3 1/4. సో ఈ 2 కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్సే. ఈ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత అడిషన్ చేద్దాం. ఇది ఎల్సిఎం వాల్యూ అన్న జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, ఆల్రెడీ ఎల్సిఎం తీసి క్యాలిక్యులేట్ చేసి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చింది కాబట్టి ఎలా అడిషన్ చేయాలో సరే నేర్చుకున్నాం. ఇది మీకు తెలుసు ఆల్రెడీ. సో తెలిసిందని చూడన్నా, మనం ఏంటంటే ఈ వీడియోలో ఏ వీడియోలో ఉన్నా సరే ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం తెలిసిన విషయం నుంచి
తెలియని విషయాన్ని నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మనకి ఏదైతే బాగా తెలుసునో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనకు తెలియకుండానే తెలియని విషయం అనేది నేర్చుకోవాలి. అర్థమవుతుంది? అలా చేస్తేనే మనకి మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది? ఎలా పడితే అలా చదివేసినాం, ఎలా పడితే అలా చేసినా ఈ మ్యాథ్స్ ఏం అర్థం కాదంటే ఏం అర్థం కాదు నాన్న. ఫస్ట్ మనకి ఏం తెలుసునో దాని నుంచే స్టార్ట్ చేయాలి. దాని నుంచి స్టార్ట్ చేస్తూ మనకి ఏదైతే తెలియదో దాని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడితేనే నేనున్నాను. ప్రతిరోజు 1 or 2 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోస్ జాగ్రత్తగా వినండి చాలు. అర్థమవుతుందా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, అంటే అడగడం అంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, నేనున్నాను. ఓకేనా? సో ఇప్పుడు అడిషన్ చేద్దాం. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేద్దామా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఈజ్ ఈక్వల్ టు హోల్ 4 into 3 plus 2 whole divided by 3 plus next this one to whole into denominator plus numerator whole divided by denominator. అర్థమైందన్నా? నెక్స్ట్ is equal to 4 3s are how much? 4 3s are 4 3s are 12 plus 2 by 3 plus 3 4s are 12 plus 1 is same whole divided by 4. అర్థమైందన్నా? ఏదైతే చెప్పామో దాన్నే నేర్చుకోవాలి, కష్టం ఏమి లేదని నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా వినండి అంతే. 12 plus 2 14 by 3 plus 12 plus 1 13 by 4 వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్, దిస్ వన్ ఈజ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. కన్వర్ట్ చేసినాం. చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 1 2 3 ఈజీగా ఉన్నాయి. చూడండి 3 స్టెప్స్లో మనం కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు ఏంటి? is equal to 14 by 3 plus 13 by 4. So here denominator values are not same. Denominator values అనేది సేమ్గా లేవు కాబట్టి then we have to find out LCM. ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. LCM means least common multiple. సో denominator value is 3, 4. ఇప్పుడు ఏ టేబుల్? 2 టేబుల్. సో 2 టేబుల్లో 3 లేదు కదా, సో 3 లేదు కాబట్టి అలాగే నోట్ చేసుకోవాలి. 2 టేబుల్లో 4 ఉంది, 2 2s are 4. నెక్స్ట్ 2 టేబుల్ 3 లేదు, 3 అలాగే నోట్ చేసుకోవాలి. 2 1 is 2. నెక్స్ట్ 3 టేబుల్ 3 1 is 3 1. చూడండి నేను ఆల్టర్నేటివ్గానే చేసా. చూడండి ఫస్ట్ ఇక్కడ 3 ఉందా, 3 టేబుల్ ఇక్కడ వేసేయచ్చు కదా అనుకోవచ్చు. ఆల్టర్నేటివ్గా చేయాలి. ఫస్ట్ 2 టేబుల్ క్యాలిక్యులేట్ చేయండి, నెక్స్ట్ 3 టేబుల్, నెక్స్ట్ 5 టేబుల్, నెక్స్ట్ 7 టేబుల్, 11 టేబుల్, అలా వెళ్ళను. అలా వెళితే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఏమీ ఉండదు. అర్థమవుతుందా? నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూద్దాం, ఇజ్ ఈక్వల్ టు 2 into 3 2 2s are 4 4 3s are 12. సో LCM వాల్యూ ఈజ్ 12. సో దీన్ని డినామినేటర్ ప్లేస్లో నోట్ చేసుకోవాలి. రాసేసినాం. అర్థమైంది? ఇక్కడ డౌట్ రావచ్చు, సరే ఇక్కడ LCM వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా 3 4s are 12 మల్టిప్లై చేసి రాయొచ్చు కదా సార్, రాయొచ్చు. అలా కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? మీకు ప్రాసెస్ చెప్పాను కదా, అందు కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అర్థమవుతుందా? సో ఎలా రాసుకున్నా ఇదే వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఏంటి ఫస్ట్ ఫ్రాక్షన్? 14 by 3 ఇక్కడ చేద్దాం. ఎస్ 14 by 3 ఇంటూ ఏమేయాలి? LCM వాల్యూ ఈజ్ 12. క్యాన్సిలేషన్ 3 1 is 3 3 4s are 12 is equal to. సో రిమైనింగ్ వాల్యూస్ అంటే మిగిలిన వాల్యూస్ ఏమున్నాయి? 14 into 4 14 4s are 56. 14 4s are 56 వేద్దాం. 56 ఇక్కడ 56 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ 13 by 4. ఓకే ఇక్కడ చూడు 13 by 4 into LCM value is 12. 4 1 is 4 4 3s are 12 is equal to remaining values are 13 into 3 13 3s are 39 13 3s are 39. చూడండి 13 3s are 39. నెక్స్ట్ ఇక్కడ రాద్దాం 39. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2ని యాడ్ చేద్దాం. ఏంటి? 56 39 అడిషన్ చేయాలి. అడిషన్ సింపుల్ కదా ఉంది. అడిషన్ చేస్తే
6 plus 9, 15. 5 plus 3, 8 plus 1, 9. 95 is equal to 95 by 12. 95 by 12. So this is our required solution. ఎంత ఈజీగా ఉందో చూడండి. సో చాలా ఈజీగా ఉంటుంది నాన్న. మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎవరే కానీ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను డైలీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సార్ ఇది ఏ క్లాస్కి సంబంధించినటువంటి వీడియోస్ సార్ అంటే, ఏ క్లాస్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు. అప్ టు 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకేనా, అర్థమవుతుంది. 3rd 4th క్లాస్ నుంచి 10th ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా చూడొచ్చు. చాలా జాగ్రత్త అర్థమవుతుందా. ఇవన్నీ మ్యాథ్స్ ఫండమెంటల్స్. నేను ముందు చెప్తాను, ఇవి నేర్చుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆటోమేటిక్గా అదే మెథడ్లోనే మీరు ప్రాబ్లమ్స్ అనేది చేయొచ్చు నాన్న. ఓకేనా. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదన్నా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అన్న. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.